చాలా రోజుల నుంచి వెళ్ళి సజెషన్లు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతున్నా కదా. సో జాబ్ వేకెన్సీలు ఉన్నాయని కూడా నేను మీకు చెప్పినా కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఒకరిని అయితే నేను ఎంప్లాయ్ చేసుకుంటున్నా. అది ఏంటి అంటే నాకు కెమెరా వర్క్ వచ్చిన వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కావాలి. కెమెరా వర్క్ వచ్చిండు అంటే ఎట్లా అంటే గింబల్ మీద కెమెరాను ఆపరేట్ రావాలి. ఏం కెమెరా అంటే సోనీ A7S3 Mark 3 Mark 4 వచ్చిన వాళ్ళైనా సరే, లేకుంటే సోనీ A7S3 అయినా సరే పర్ఫెక్ట్ వచ్చి ఇక్కడ ఉంటూ వర్క్ చేసుకుంటాం అనే వాళ్ళకన్నా అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ పెట్టండి. మన గ్యారేజ్లకు పాము అయితే వచ్చింది. ఇటు ఇటుకి కనబడదట. ఎలాగైంది ఒక సర్ప్రైజ్ డ్రమ్లో కూడా ఏం దొరక వచ్చినావా మొత్తం షాక్ అయి షేక్ అవుతావు. పాము హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మన గణేష్ మండపం నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు కొద్దిగా ఇది ఒక్కటి అటు ఇటు అయింది, అంటే ఇది మధ్యలోకి వస్తాయని కొద్దిగా అటు ఇటు అయింది. మిగిలింది మొత్తం మేము మీకు ఆ రోజు థర్డ్ డిజైన్లో అయితే చూపెట్టినామో అదే అయితే వేసినాం అనమాట. ఎట్లుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా క్రేజీగా అవుతుంది. రాత్రి 1 అయింది పండుకునే వరకు, మబ్బుల్నే వచ్చిన 6 గంటలకే మొత్తం ఇల్లు అంతా నీళ్ళు అయితే వచ్చినాయి, మన స్టూడియో అంతా. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికి వెళ్తున్నా, పోయి ఫ్రెష్ అప్ అయ్యి అయితే వస్తా. 8 అవుతుంది టైము. అండ్ ఈ డైలీ వ్లాగ్ సిరీస్ ఏదైతే ఉందో దీని మీద మీ రెస్పాన్స్ వచ్చేసి చాలా బాగా వస్తుంది. సో కాకపోతే నాకు ప్రాబ్లం ఎక్కడ అనిపిస్తుంది అంటే మెయిన్ ఛానల్ మీద కొద్దిగా వ్యూ అది ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గుతుంది అనమాట. సో చూస్తా ఏం చేయాలి ఏం కథ అని చెప్పేసి. సో వ్లాగ్స్ నాకు తెలిసి కొన్ని రోజులు ఆపితే సో మీ సపోర్ట్ అయితే చాలా క్రేజీగా వస్తుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళి ఫటాఫట్ రెడీ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ గ్యారేజ్కి అయితే వచ్చేద్దాం. ఓకే గాయస్, మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే గ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ ఈ రోజు తీయబోయే మన మెయిన్ వీడియో కోసం కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. నాకు సిద్దిపేటలో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో షాప్ వాళ్ళందరికీ పంపించిన ఐటమ్ ఉందా లేదా అని చెప్పేసి అయితే కనుక్కున్నా. సో అందరు కూడా లేదు 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 అని అంటారు. హైదరాబాద్ పోవాల్సి వస్తుంది కావచ్చు దాని గురించి. మళ్ళీ నేను పర్సనల్గా బండి తీసుకొని వెళ్ళి కొన్ని షాపులలో అయితే అడుగుతా. ఒకవేళ దొరికింది అనుకోండి మన లక్, ఒకవేళ దొరకకుంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు అవి తీసుకొని అయితే రావాలి ఐటమ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ గ్యారేజ్ దగ్గరికి వెళ్తున్నా. ఇంకో 5 to 10 minutesలో మన సిద్దిపేట అయితే వెళ్ళాలి. చాలా రోజుల నుంచి వెళ్ళి సజెషన్లు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతున్నా కదా. సో జాబ్ వేకెన్సీలు ఉన్నాయని కూడా నేను మీకు చెప్పినా కదా. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ ఒకరిని అయితే నేను ఎంప్లాయ్ చేసుకుంటున్నా. అది ఏంటి అంటే నాకు కెమెరా వర్క్ వచ్చిన వాళ్ళు అయితే పర్ఫెక్ట్గా కావాలి. కెమెరా వర్క్ వచ్చిండు అంటే ఎట్లా అంటే గింబల్ మీద కెమెరాను ఆపరేట్ రావాలి. ఏం కెమెరా అంటే సోనీ A7S3 Mark 3 Mark 4 వచ్చిన వాళ్ళైనా సరే, లేకుంటే సోనీ A7S3 అయినా సరే పర్ఫెక్ట్ వచ్చి ఇక్కడ ఉంటూ వర్క్ చేసుకుంటాం అనే వాళ్ళకన్నా అనుకుంటే నన్ను కాంటాక్ట్ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ పెట్టండి. ఎవరికన్నా పర్ఫెక్ట్ వర్క్ వస్తే సోనీ A7S3 ప్లస్ DJI గింబల్ ఆ వర్క్ వచ్చిన వాళ్ళు కాంటాక్ట్ గారు. మన వీడియోలు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు కదా, మన వీడియో లెక్క తీయగలుగుతా అన్నది సరిపోతుంది. నార్మల్గా ఉంటాయి మన ఏదో పెళ్లిళ్ళ సినిమాలు తీయం మేము, పట్టుకొని ఉరుకుడే గసంటి వీడియోలు తీసేట వాళ్ళు ఉంటే కాంటాక్ట్ గారు. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేట అయితే పోతున్నాం. ఎందుకు అంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా కొన్ని ఐటమ్స్ అవసరం ఉండే అవి ఏడా దొరుకుతలేవా అని చెప్పేసి. సో అవి కిట్గాడు వచ్చేసి ఏమైనా దొరుకుతున్నాయని చెప్పిండు. అందు గురించి మందని వేసుకొని పోతున్నా. పోయి ఆ షీట్స్ అన్నీ వేసుకొని వస్తాం. ఆ తర్వాత ఏదైనా దాంతో ఒక వీడియో ఉంది మంచిగా, ఆ వీడియో అయితే షూట్ చేయాలి. ఆ షీట్స్ దొరకడు కష్టం ఉన్నది. ఒక అడ్రస్ చెప్పిండు కానీ వాడికి పోయి చూడాలి. ఫస్ట్ వాడికి పోయి అడిగితే ఉన్నాయా లేవో తెలుస్తుంది. మళ్ళీ ఇంకో టాస్క్ ఏంటంటే వాళ్ళు అమ్ముతారా ఫస్ట్ అమ్ముతారు దుకాణంలో ఉన్నాక అమ్మరా జింగిడిగా అమ్మనికి కాదు, వాళ్ళు తయారు చేసుకొని ఇట్లా ఏమన్నా కొన్ని హోల్సేల్ ఉంటాయి, కొన్ని రిటైల్ ఉంటాయి. హోల్సేల్ అంతా మనం తెచ్చుకోవాలి. ఆ షీట్లు తీసుకున్నాక చూపిస్తా. అసలు నేను దేని గురించి మాట్లాడుతున్నా ఏం కథ అనేది మీకు తెలుస్తుంది. నిన్న 2 క్రేజీ థింగ్స్ జరిగినాయి. అలా ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే తాజ్ గారిని షవర్మా తీసుకురా పోరా మేము ఎప్పుడు తినే కాడని తోలిస్తే వాడు ఏం చేసిండు పక్కపని షాప్లో తెచ్చిండు. అంత గబ్బున్నది, మొత్తం అన్ని వారేసినాము. సెకండ్ వచ్చేసి మనకి ఫోన్ చేసి సోప్ తీసుకురారా అంటే బట్టలు పిండే సోప్ తీసుకురా క్లారిటీగా చెప్పలేము మనకి.
సోప్ తీసుకురాలంటే బుక్కే సోప్ ఉంటది కదా గది తెచ్చిండు. సోప్ అంటే సోప్ తెచ్చిన నాకేం సోప్ అంటే అయిపోతుంది అచ్చా కొంచెం హైలైట్ ఆ వీడియో తీసాడు కానీ మేము బయట నుండి చీకట్ల గ్యారేజ్ దగ్గర అట్లా షూట్ చేయలేకపోయాము. టెక్నాలజీ తాజా వాడిన సోపా కాదా ఇది సోప్ అయిపోయా. వచ్చాడు 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 హాయ్ వచ్చాడు కూర్చుండు. ఇక్కడ ఒక షాపులో అయితే ఉంటాయని చెప్పారు అన్న వాళ్ళు, అక్కడికి వచ్చినాము. అరే చెప్తుంది అంత ట్రెజరీ అంటే చేద్దాం మారా. ఈడ గోదాంలో అయితే అడిగినాము అక్కడ ముంగడ దొరుకుతాయి ఈడ అంటే వీడియో తీసిండు ఆ ముసలోడు వీడియో చూడగానే భయపడాడు అమ్మలేడిగా. మనకు కావాల్సిన మోడల్ అయితే దొరికింది. అదే చేతిలో పట్టుకున్నా. దీనికంటే దొడ్డు కావాలి ఇంకా. ఇక్కడ సన్నగా ఉన్నాయి కానీ ఆయన ఇత్తలేడు. వీడియో తీయకుండా ఇచ్చు ఈడ తీసిన అంతే. ఈడ తీసిన తర్వాత తీయలే నీ వల్లనే ఇది మొత్తం. మరి నీ వల్ల డీల్ చేయను. సలాం అలైకుం చిచ్చా అన్నాడు. బయటకు అంటుండే ఆయన. ఎవరు కూడా చూసి అట్లా అంటారు, మీరే అంటారు, వేరే అంటారు కానీ వీడియో తీయకుండా ఇచ్చు. తీయలేదేలే కానీ ఇక్కడ ముంగడ ఎన్నో దొరుకుతాయి అట ఆడిపోతున్నాం ఇప్పుడు. వాళ్ళు కూడా మీరు అలా వీడియో తీయకియా. ఈడ ఒక దగ్గర మంచి అడగని వేరే పోతుండు. ఈడ దొరికాయో చెప్పి ఆడ బుక్కి పొలాలు అడుగుతాయి దొరుకుతాయి సైడ్ అనుకుందాం. ఇక్కడ దొరకలేదు అనుకో డైరెక్ట్ బుడి పొలాలని అడుగుదాం. బక్కాయి దొరుకుతాయి అంటుండు కదా మనకు దేనికి పని చేయాలి. బక్కాయి దొరికితే అతకాడు. ఏ గనిగానం ఎనిగానం అని కొంటావురా, అది ఎంత ఉంటుందో. షాప్ తీసేసిరట. ఇదే లైన్లో ఉండే కానీ షాప్ తీసేసిరు, ఎడబెట్టినో తెలియదు అంటుంది. ఇంకేడ దొరుకుతారా మరి కష్టం. ఇంకా బుక్ షాప్లలో చూద్దాం బాగా. చీటు ఉండే సన్నగా ఉంది. దీన్ని 3 లేయర్ అతకబెట్టిరు. దీన్ని మేము డబల్ చేద్దాం. ఇంకా దొడ్డుది కావాలి మనకి. మా డబల్ చేద్దాం అంటున్నా దొడ్డు కావాలంటే. ఇవే సన్నయ్యరా. అయ్యో ఇంతకంటే దొడ్డు కావాలి మనకి. నేను ఎప్పుడు అనుకోలేదు ఏంటి అంటే సిద్దిపేటలో గూగుల్ మ్యాప్ యూజ్ చేసి ఒక షాప్ని ఐడెంటిఫై చేస్తా అని చెప్పేసి. కానీ అన్ఫార్చునేట్గా అదృష్టవశాత్తు ఒక షాప్ దొరికింది, ఆయన దగ్గర ఉన్నాయట. రమ్మంటుంది ఆడ పోయినాక లేవనని ఉండాలంట. లేవంటే నీ బొడికా విసుకుడే. మ్యాప్ లో చూడని చెప్పింది నేనే. గంటగానే మా ఐడియాలు వస్తే ఇవరకు 5 million అవు తెలుగు ఎక్స్పెరిమెంట్ ఏమనుకుంటున్నాం అది గ్యాప్ లో ఎత్తుడు. మా స్కూల్ మీకు ఎప్పుడు దగ్గర నుంచి వెళ్ళి చూపెట్టలే. అయ్యో ఇది అవే ఏ స్కూల్. అయ్యో సాయన్న మళ్ళీ చదివిపోయినా ఈ స్కూల్ పోతుంది. ఏం చెప్తున్నా అన్న బండి నడుపుతుండే పోయి చదవక. లిఫ్ట్ కూడా ఎట్లుంది. లిఫ్ట్ గిట్లుండ ఏనా. మనకి ఏవైతే కావాలో అవైతే దొరకలేదు. కలరు ఈ పింక్ కలర్ మొత్తానికైతే గాయ్స్ షీట్లు అయితే దొరికినాయి గాయ్స్.
పోతున్నాం గాయ్స్. ఇప్పుడైతే గాయస్ సందులకు ఎంచని వేరే సందులకు పోతున్నాం గాయస్. ఇప్పుడు దాన్ని అక్క పెట్టనీకి గోందు కావాలి, కలర్ కావాలి. ఇంకా కలర్ చెక్కు అంటుంది పింక్ కలర్. అది ఇంకా ఫేవరెట్ కలర్ కాదు ఇలా. పింకే పింక్ కాదంటే ఫ్లేవర్ అట కలర్ కాదు. కలర్ 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 పెయింట్ కావాలి, రెడ్ పెయింట్ ప్లస్ వైట్ కలర్ థ్రెడ్ కావాలి. మనం ఒక ప్రాజెక్ట్ కి సామాన్లు కావాలని వచ్చినా దీనికోసం ఇప్పటిదాకా లింక్ అది సరే తాడు తాడు ఆయనకి అర్థమైతలేదు, మాకేమో చెప్పలేదు. సో ఆయన ఇచ్చిండు లెంక్ అడిగి ఇది మనోళ్ళు ఆడాయిరు మొత్తం. ఈ గలీలో ట్రాఫిక్ అవుతుంది, మన కెమెరా తీసుకుని అందుకే ఇద్దరం నడుచుకుని తీసుకుని వచ్చాం. పోయి గోందు తీసుకొని రావాలి, గోందు కావాలి ఇంకోటి. హాయ్ 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 వెళ్ళా వెళ్ళా వెళ్ళా. ఎక్స్పెరిమెంట్ కావాల్సిన సామాన్లు అన్నీ దొరికినాయి. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన గ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. పోయి ఇప్పుడంత తిని ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక సాయంత్రం వరకల్లా పసక్క అయిపోతుంది. ఇప్పుడే గాయస్ ఒక వీడియో షూట్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకో వీడియో షూట్ చేద్దాం అనే లోపు నా పైన కింద చూడండి ఏం పోతున్నాయో ఎవరు ట్రైనింగ్ విమానాలు అయితే పోతున్నాయి. హైదరాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది కదా హకీంపేటది, అక్కడ ట్రైనింగ్ నడుస్తాయి అన్నట్టు. ఆ ట్రైనింగ్ పైలట్లు ఎవరు ఉన్నారో ఆ ట్రైనింగ్ ఎయిర్క్రాఫ్ట్ తీసుకొని మొత్తం ఇక్కడికైతే వస్తారు. మా ఊరు మీకు తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ మచ్చ తల్లాడుతా ఉన్నాడు. కింద బండికాడ ఆయిల్ చేంజ్ చేస్తూ కాకపోతే అయితే ఆయిల్ చేంజ్ చేస్తుండ తల్లాడుతా అప్పటి నుంచి కింద నాటి ఇస్తా అయిపోయా. ప్రమాణిగా 17 నెంబర్ పాన్ వస్తుంది దానికి. తల్లాడుతా ఉన్నాడు. వచ్చిందా 17 నెంబర్ పాన టైట్ చేసిన జింగిన లూజ్ చేయక ఏదిరా కింద కొత్తదిరా అవుతానే 17 నెంబర్ పాన రింగ్ పానతో వస్తుంది. అదేగా ఇంకా దాని చెప్తు నువ్వు టైట్ చేస్తున్నట్టు నువ్వు జింగిడి అని చేస్తారు. అర్ధ గంట తొందర బట్టి ఒక నట్ట రాలే. ఈ తాజాతో వెల్డింగ్ కొట్టించుకునే తప్ప అది ఆయిల్ వెల్డింగ్ కొట్టాలి. అది ఆయిల్ గ్యాసా గ్యాస్ గ్యాస్ అది ఇల్లుగా మరి సెడి చేస్తారా ఏదో ఒకటి అర్ధ గంట ఎందుకండి. అంత ఇట్లా ఈరోజు పనులు వచ్చారు, ప్రాపర్గా వర్క్ అయితే నడిచింది. ఈరోజు ఏమేమి వర్క్ అయింది అంటే లోపల ఏం కాలే ముంగట ఏం కాలే, జస్ట్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ప్లాస్టర్ ఇదైతే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూని కూడా మస్తు కనబడుతుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకేం వర్క్ ఉంటుంది అంటే ఇక ఇది ఒక దిక్కు అయిపోయింది కదా. నెక్స్ట్ రేపు అందరు వస్తే ఒకవేళ అంటే వీళ్ళు బీహార్లో వచ్చి చేస్తారు, ఒకవేళ మన అక్కడోళ్ళు కూడా మా బాబాయ్ వచ్చారు అనుకోండి, వాళ్ళు ఒక దిక్కు వీళ్ళొక దిక్కు తలిగిర్రా అంటే నాకు తెలిసి ఈ మంత్లో ఈ ప్లాస్టర్ వర్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. కరెంట్ పని కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత టైల్స్ వేపియాలి అండ్ లోపల పిఓపి వేపిద్దామని అనుకుంటున్నాం. అది ఇంకా ఆప్షనలే, కన్ఫర్మ్ లేదు, బడ్జెట్ అంతగానం లేదు, వాళ్ళు ఘోరంగా పైసలు చెప్తారు. ఒకవేళ పిఓపి వేపిస్తే పిఓపి వేపించిన తర్వాత టైల్స్ వేపియాలి. సో చూద్దాం ఎట్లుంటుంది ఇంకా అని చెప్పేసి. మ్యాక్స్ నాకు తెలిసి ఇది ఆగస్ట్ కదా, ఆగస్ట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు అలా ఫినిష్ అయిపోతుంది. దసరా వరకు అన్నా అయిపోతే మంచిగా అనిపిస్తుంది, కానీ చూడాలి ఏమవుతుంది ఇంకా అని చెప్పేసి. మన గ్యారేజ్లకు పాము అయితే వచ్చింది. ఇటు ఇటుకి కనబడదట. ఎలాగైంది గిన్నెలకి వచ్చిందట. ఇప్పుడు ఇట్లకి అదే పాము అంటే తీసుకురా గాయస్. ఒక పాము అయితే వచ్చిందట, అది ఏం పాము ఏం కథ అనేది తెలియదు. పెద్ద ఉంది వచ్చినా ఉందా పోయిందేమో. గిట్లకే వచ్చిందట. గిట్లకి ఆ పరద తీస్తే వెళ్తుంది. చూసుకుంటారు అందుకని మీకు చెప్పేది నేను.
వాడుందా దాని కింద చెక్క కింద పొక్క అడిగి పోయినట్టు అనిపించింది. అడిగి పోలేదు చెక్క కింద చిన్న పిల్ల నాకు ఇటు పోయినట్టు అనిపించింది. పోలే దాని కిందికి పోయింది. ఈ చెక్క కింద కింద ఉందా? నవంబాం కరెక్ట్ ఎట్లుండు మొత్తం అది అంటుంది. డబ్బా తీసుకురారు ఒకటి. పెద్ద డబ్బా మొదలు కిందికే భయం అవుతుంది ఘోరంగా ఇడికి రావనంటే. నవంబాం ఇగో జస్ట్ ఇట్లా ఇటు వచ్చినా నా ముంగటి పోతుంది. అందుకని వీళ్ళకు మరీ చెప్తా గలకు పోతా అదిరాది. ఎటు పోయినా చెప్పులు వేసుకొని పోరి చూసుకుంటా పోర్రా అని చెప్తా. దుంకుతా లైట్ లేకుండా తిరుగుతారు. నవంబాం అది కడితే ఎట్లుంటుండే ఇప్పుడు? ఫాస్ట్ వస్తుంది. కరెక్ట్రా చిన్న పిల్ల. ఉరికి రాగల విజయ్ వీడియో తర్వాత కానీ తరిచింది అనుకో తలకాయ నొప్పి అవుతుంది. ఆ డ్రమ్ దాని పక్కపడి పెట్టరు పెట్టు ఊరేసుడు కదా దాని మీద పెట్టు. నేను డ్రమ్లు ఎత్తా ఏదో పెట్టు మంచిగా పెట్టు. ఎక్కడ పైనకి ఏడెక్కొస్తుంది. పిల్లనే అది పిల్లలు మత్తు ఉండొచ్చు. పెద్ద ఉండొచ్చు మరి చూసుకుంటుంది కాదు. సెకండ్ టైం స్నేక్ రెస్క్యూ. ఫస్ట్ టైం వచ్చేసి అదేందో నేను అది రసల్ వేపర్ అనుకున్నా కాదట. కానీ ఇది మాత్రం అస్సలు నావుంబా ఒకవేళ కరిచింది అనుకో ఆ డమ్ముని ఇట్లా కొడుతుంది. అది కొట్టను ఏమైనా వేసుకుని పారా దిగుతా ఏమైంది మా దాకా చెప్తుండు. కరెక్ట్ టైం దొరికింది. అది దొరకకుండా ఆగం అవుతుంది. ఎంతో ఫాస్ట్ ఉరికింది తప్పించుకుంది. ఒకసారి మేము ఇంతకుముందుకు ఇక థ్రెడ్ ఆర్ట్ వేసినప్పుడు గంతే ఉండే పాము పరద ఉండే. పరద కింద పాము ఉంది. పాము మీదనే మేము పండుకున్నాం. ఎప్పుడు మతిని గాడు నేను ఆ వాడు మచ్చగాడు. కాకపోతే మా అదృష్టం ఏంటంటే ఆడ ఎలకనేమో తింటుండే కానీ మెల్లగా పోయింది అది. ఒరే ఈ మస్తుడేమో కానీ దాని మీదనే పడేటట్టున్నాం. కూసో దాన్ని తంపిల్ కూసో. బాబాయ్ గారికి పాము దొరకవచ్చినామని తెలియదు. వాడు వస్తున్నాడు. వాడి రియాక్షన్ చూద్దాం. చిన్నదైనా పెద్దదైనా పామే ఒకవేళ అది గడిచింది అనుకో చచ్చిపోతారు. అబ్బో ఇంకా నయం మా అదృష్టం. అది వచ్చేసి మాకు కనబడ్డది ఇన్ టైంలో దొరకవచ్చినాము. బాబా ఇచ్చాడు. సంపన్న అంటే చంపేయచ్చు. కాకపోతే ఎందుకు పాపం చెప్పని. మా సొంత అన్న మా చిన్న చచ్చిపోయాడు పాము గారి. ఇదే పాము గారి చచ్చిపోయాడు. మీ తమ్ముడు ఉన్నారా? అన్న 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 ముగ్గురం మేము మొత్తం ముగ్గురా? అయితే ఇద్దరు అనుకున్నా. చచ్చిపోయాడు. ఇదే పాము కాటు బాబాయ్ ఇట్రా ఒక సర్ప్రైజ్ రా. డ్రమ్లో కూడా ఏం దొరక వచ్చినావా మొత్తం షాక్ అయి షేక్ అవుతావు. పాము కావన్నా పెంచుకుంటావా? అది ఎగురుతుంది మీదికి. వేసినాం
దా పైనకి రా పోదాం ఇక లేకపోతే అలా కూర్చో. బాబాయ్ గాడు తాబేలా బాబాయ్ చూ నాకు అది చూస్తున్నాం దాంతోనే అదొకటి ఉన్నదే నయమైంది గాయస్. అది 3000 అయినా సరే కానీ మస్తు రకాల యూజ్ అండి. ఇప్పటి 2 పాములు పట్టినాం దాంతో. కొనరా దాన్ని తీసుకుంటా పొంగుతారు దాంట్లో తలకే పడ్డా అనుకో ఇడిది కొట్టుకోనికి ఏం లేదు ఇగో. ఈ చెప్పకి వానకాయ చెంపకు పెడకాయ. గాయస్ రిస్క్ అయితే తీసుకుంటలేము. ఏం రిస్క్ అంటే దీన్ని కిందికి తీసుకుపోతలేము. మేము క్యాంపర్లు ఉండి అదేట బుసాలు కొడుతుంది. బండి ఓడియా డైరెక్ట్ ఓడియా పోయిందా? పడ్డాయి. మొత్తానికి అయితే స్నేక్ రెస్క్యూ అయిపోయింది గాయస్. సేఫ్గా ఉండుర్రి. వానాకాలం అయిపోయేదాకా మేము అడమ పడుతున్నాం. వీటిని బతికిపోయినాం ఇవాళ. అన్న అయితే బతికోని లేకుండా అన్న కడుతుండే అరుసు కిట్గాడు చూసిండట ఫస్ట్. తొక్కుదాన్ని ఇంతకుముందు పెంచరా, ఇప్పుడు నవం బాబు. అప్పుడు గాడి పెట్టినాం. రీసెంట్ గా గుర్తు చేస్తాం అయ్యా మా నాచిపోయిన పాంగట్టే బీ సేఫ్. అందుకనే చెప్తున్నా. మేము కూడా మేకన పోతే షూ వేసుకొని పోవాలి. అబ్బో పడతావు ఇలా ఇట్లా షిక్కుమన్నా అనుకో. అబ్బా అంటే ఏం కాదు. అది కనుక అబ్బా అన్నా కానీ అబ్బదాడికి డైరెక్ట్. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు వ్లాగ్. అండ్ రేపటి కోసం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అది ఎందుకు అంటే రేపు మన వినాయకుని ఆగమనం అయితే ఉందన్నమాట. మనం ఎక్కడనైతే బుక్ చేసినామో అక్కడి నుంచి ఒక స్పెషల్ వెహికల్, అంతేకాకుండా ఒక స్పెషల్ సెటప్తోని అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ వరకు తీసుకురాబోతున్నాము. రేపటి వ్లాగ్ వచ్చేసి వ్లాగ్స్ ఛానల్లో కాకుండా మెయిన్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. రేపు 7 AM మెయిన్ ఛానల్ వచ్చే వీడియో అస్సలే మిస్ కాకూరి. చాలా క్రేజీగా తీసుకురాబోతున్నాము. సో రేపటి వ్లాగ్ కోసం నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. వ్లాగ్ ఛానల్ పోస్ట్ చేద్దామా, మెయిన్ ఛానల్ పోస్ట్ చేద్దామా, ఖచ్చితంగా కామెంట్ అయితే వేయరు. అలాగే కెమెరా వర్క్ పర్ఫెక్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు కూడా కామెంట్ అయితే వేయరు. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.